మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెరంగపురంలో వాలంటీర్ల కోసం ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆయన చేసినటువంటి కామెంట్స్, మొదటగా సిద్ధం సభ సింగివల్స్లో స్టార్ట్ అయింది, ఆ తర్వాత దెందులూరులో స్టార్ట్ అయింది. నిన్న చేసినటువంటి సభలో అంటే ఒక్కొక్క మీటింగ్కి ఇప్పటి వరకు గవర్నమెంట్ యాంగిల్లోనే ఒక రేంజ్లో చూసాము. ఇప్పుడు ఎలక్షన్ స్ట్రాటజీలో కూడా ఒక డిఫరెంట్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నాడా? మీటింగ్కి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్ అసలు దాన్ని? ఇప్పుడు ఒక నాయకుడు, ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన ఒక నాయకుడు చేసే ప్రతి పని సార్, ఎలక్షన్స్ అనే యుద్ధానికి ప్రతి నిమిషం ఎలా సంధానపరుచుకుంటున్నాడు తనని తాను, ఆ ఎలక్షన్స్కి అతను ఎలా సమాయత్తం అవుతున్నాడు, దాన్ని ఒక సిద్ధం అనే రూపంలో సభలు నిర్వర్తిస్తూ తదనంతరం ఆయన గణాన్ని, అంటే ఉదాహరణకి వాలంటరీ వ్యవస్థ కానీ, నాయకుల్ని కానీ, కార్యకర్తలు కానీ చైతన్యపరచడానికి అతను తీసుకుంటున్న ప్రొయాక్టివ్ స్టెప్స్. ఎందుకంటే ఎక్కడి నుంచి అతనికి ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాల నుంచి మనం ఎలా అధిగమించాలో, మనం యుద్ధం చేయడానికి ఎలా సమాయత్తం అవ్వాలి అన్నది కోణంలో దాన్ని చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదాహరణకి ర్యాంప్ వాక్ చేస్తున్నాడు అని అవహేళన చేసిన ఒక మాధ్యమానికి అతను ఇచ్చిన సమాధానం ర్యాంప్ ఆడించి చూపించాడు. 18-19 నిమిషాలు ర్యాంప్లో వాక్ చేసిన అతను కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున అతను స్మరించుకుంటున్న విధానం అతన్ని, అంటే ద కనెక్టివిటీ, ద బాండేజ్ బిట్వీన్ ఎ లీడర్ అండ్ ప్రజలు అండ్ వాళ్ళ కార్యకర్తలు. ఒక లీడర్ కావాల్సింది అదే కదా అసలు. సో ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఉపోద్ఘాతం టైప్లో సార్, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే జన్మభూమి కమిటీ వల్ల ఓడిపోయాను కంక్లూజన్ రిమార్క్స్ ఇచ్చి కూర్చున్నారు. అవును. ఇప్పుడు నాయకుడు ఓటమి, ఇప్పుడు రాజు సైనికులందరూ చనిపోతారు యుద్ధంలో, కానీ రాజు ఒకడు కాంకర్ చేసి వచ్చిన తర్వాత చనిపోయిన సైనికుల గురించి ఎవడు మాట్లాడారు సార్. రాజు ఓటమికి సైనికులు కారణం అన్నదాన్ని ఎప్పుడైతే చూశారో, నాయకుడికి ఆయన టీం మీద ఉన్న కాన్ఫిడెన్స్తో, ఎందుకంటే రేపొద్దున మళ్ళీ యుద్ధం చేయడానికి వాళ్ళనే సంధానపరచుకోవాలి, అలాంటి వాళ్ళ మీద భారం మోపే నీ వల్ల నాకు అన్యాయం జరిగిందని. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం అంటే నాయకత్వ లక్షణం ఎలా ఉందంటే సార్, ఒక చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, ఒక పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఒక జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, ఈ ముగ్గురులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూడండి. నన్ను ఒక్కడైనా గెలిపించి లోపలికి పంపించుంటే కథ వేరే ఉందను, మీరు నన్నే ఓడగొట్టారు, ఎందుకు ఈ కేరింతలు పెడుతున్నారని వాళ్ళని అవమానించిన విధానం. ఇదే చంద్రబాబు నాయుడు గారు గెలుపో ఓటమో, ఇక ఇది జన్మభూమి కమిటీలు మనం ఓడిపోయాం మనం మీ వల్లనే అన్నట్టుగా ఆయన మాట్లాడి పక్కకి వెళ్ళిపోవడం, కార్యకర్తల మీద భరోసా లేకపోవడం. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి, ఎంత ఓదార్పు యాత్రలు చేసినా ఎంత చేసినా అతను సమర్పించుకున్నాడు ప్రజలకి. ఎస్, ఎలా సమాయత్తం అవ్వాలి, ప్రజల హృదయాలు ఎలా గెలవాలని అతన్నే కోతులో కరిగించుకుని జనాల్లోకి వెళ్ళాడు. బట్ ఏ రోజు జనాలు ఇప్పుడు చూడు, పాలిచ్చి ఆవుని వదులుకొని దున్నపోతను తీసుకొచ్చారు, దున్నపోతను కట్టుకున్నారు, తంతే భరించాలి, ఇలాంటి అవహేళనల్ని వాళ్ళ కార్యకర్తల్ని ప్రజలకి చేసిన ఉదంతం మెసేజ్. తన ఓటమికి ఏ రోజు కూడా నన్ను ఇలా ఓడగొట్టారు మీరని ఏ రోజు ప్రజల్ని ఒక మాట అనలేదు. ప్రజలతో ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ బంధానికి పాదయాత్ర త్రూగా తను అనుకున్న సమస్యలు చూసిన వాటికి ఒక ప్రాస్పెక్టివ్ సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాడు. మెసేజ్ ఒక నాయకుడుగా తన్ని ఆవిష్కరించిన ప్రజలకి, మీరు నాకు ఎందుకు ఈ చైర్లో కూర్చోపెట్టారు అన్నదానికి ప్రతి నిమిషం నిరంతరం తన గణంతో, అంటే తన సేనా బలంతో కార్యకర్తలందరినీ కూడా సమాయత్తపరిచి ఇవాళ ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధి కట్టినట్టుగా చేయగలిగాడు వాలంటరీ వ్యవస్థ. అంటే దాంట్లో ఏమవుతుందంటే, ఒక ప్రజాప్రభుత్వం మీరు నాకు ఇచ్చారు అంటే, నేను నన్ను నమ్ముకున్న నాయకులు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, మీ అందరం కలిపి ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో 5 సంవత్సరాలు పరిపాలించాం. ఇది ఒక్కటి పాలన కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలకి అందించే విధానంలో ఇవాళ మీరు చూడండి, ఒక సచివాలయ వ్యవస్థ తీసుకోండి, నాడు నేడు స్కూల్స్ తీసుకోండి, ఇవాళ ప్రజలు ఎవరైనా సరే ఒక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ లంచాలు ఇచ్చుకుని తిరిగే ఉదంతం, అయితే ప్రజల వద్దకే పాలన అన్న గొప్ప వ్యక్తులు చెప్పిన మాటని ఆచరణ సాధ్యం చేసి చూపించారు. అవును సార్. ఇప్పుడు మీరు ఒక టీం వర్క్ చేస్తేనే ఒక వీడియో వస్తుందండి, అంతేగా. మీరే కెమెరా పెట్టుకుని, మీరే ఎడిటింగ్ చేసి, మీరే ఇంటర్వ్యూ చేసి వెళ్ళి దాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానానికి ఒక అవుట్కమ్. అంతే కదా. ప్రజలను ఎంతమందిని మీరు ప్లీజ్ చేయగలిగారు అన్నది ఒక అవుట్కమ్. అలాగే టీం వర్క్ అన్న దాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. నాతో పాటు మీరందరూ కూడా ఇప్పుడు నిరంతరం ఒక మన స్కూల్లో హెడ్ మాస్టర్ రౌండ్స్ ఎప్పుడు వస్తాడు, రేరెస్ట్గా వస్తాడు. ఆయన రౌండ్స్ వచ్చిన రోజు ఆ రోజు అందరికీ మనకి ప్యాంట్లు తగ్గిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే ఆ రోజు మనం ఆయన దృష్టిలో పడకూడదు తేడాగా అన్న దీంట్లో కంటిన్యూస్గా పనిచేస్తున్న వాళ్ళకి ఎలా ఉందంటే,
ఇవాళ వాలంటరీ వ్యవస్థను ప్రక్షాళించినా, లేదా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ప్రక్షాళించినా, లేదంటే కలెక్టర్ల మీటింగ్ అయినా సరే ప్రతిదీ కొలమానంతో కొలవబడుతుంది. అవును. వాళ్ళ పనితీరుని ఒక యాడ్ స్టిక్తో కొలిచి చూపిస్తున్నాడు. ఎస్ సార్. దీని అవుట్కమ్ ఎలా ఉంటుందంటే, ఎస్ నేను ప్రజలకి సేవ చేయడానికి నాకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను మీ అందరితో కలిపి ఈ విధంగా పనిచేశాను. ఎస్ సార్. దీనికి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం మనం ఎదురు చూడాలని సమాయత్తం అవుతున్నాడు. సేవా తత్పరతతో మీరు ఏదైతే మొదలెట్టారో, నేను ఇచ్చే 5,000 రూపాయలే ఒక చిన్న బృతికి కూడా మీరు ఇంత కష్టపడుతూ కూడా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాసేవకు అంకితం అయ్యారు. దీంట్లోంచి వచ్చే అవుట్కమ్ మీద అతను మాట్లాడుతున్నాడు. ఎస్ సార్. ఒక హానరేయం ఇస్తున్నాడు కదా, అంతే కదా. ఇది ఏదో ఉపాధి కల్పన అనే కార్యక్రమం కదా. 2,50,000 మంది స్ట్రెంత్ కలిగిన అతని టీంని ఒక టీం మేనేజర్గా అడ్రస్ చేస్తున్నాడు. అవును. దెన్ తదనంతర పరిణామాలు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒక చేతవని ఉంటుంది. ఇప్పుడు 50 ఇళ్లకు ఒక వాలంటరీ వ్యవస్థని ప్రతిష్ఠించిన ఈ ప్రభుత్వంలో నిరంతర పర్యవేక్షణలో ప్రజలు ఉంటున్నారు. అలా పర్యవేక్షిస్తున్న వాళ్ళని, రక్షిస్తున్న వాళ్ళని వీళ్ళు అపోజిషన్ పార్టీలు ఏమని మాట్లాడుతున్నాయి? ఒకవేళ పైచిలక ఆడపిల్లల మాయం కేసులో వాలంటీర్లని అవహేళన చేస్తున్నాం ఒక పవన్ కళ్యాణ్ లాంటి పార్టీ. అండ్ ఇన్ ద సేమ్ జనరు ఈ వాలంటరీ వ్యవస్థ యొక్క రిప్రికేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఎంత అట్రిబ్యూట్ అయిపోతున్నాయి అవహేళన చేస్తూ, ఏంద్రా మీకు ఉద్యోగం ఎంతకి వస్తుందో, మీకు 5,000తో ఏం బతుకుతారా అని అవహేళన చేస్తున్నారు. ఇప్పుడు ఇదే నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నారు. అంత డిగ్రీలు మాస్టర్స్ చేసుకుని ఇంజనీరింగ్ చేసుకున్న వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తుంటే వాటికి మీరు ఇచ్చి కొలమానం అదా? అంతేగా. ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించరు. కానీ ఇతనికి ఒక వాలంటరీ వ్యవస్థలో సేవా తత్పరతకి ఒక హానరేయం ఇస్తూ మిగిలిన టైం అంతా ఆయన పని ఏం చేసుకుంటాడు. ఇప్పుడు 50 ఏళ్ళలో గ్రామంలో ఒక ఊర్లో ఉంటున్నాడు, ఎలాంటి ఉంటాడండి మళ్ళీ అనమాట. వాడు వ్యవసాయ పనులు చేసుకుంటున్న వాడైనా ఉండాలి, లేదంటే ఒక ట్రాక్టర్ డ్రైవర్ అయినా అవ్వాలి, లేదంటే ఒక ఆటో డ్రైవర్ అయినా అవ్వాలి, లేదంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ అయినా అవ్వాలి. ఏదో అతని పని అతను చేసుకుంటున్న వ్యక్తికి ఒక వేడినీళ్ళకి సన్నీళ్ళు తోడులాగా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చిన ఒక అవకాశం. నీటి తప్ప ఉంది అంతే కదా. అది కూడా ఉత్తిన ఏదో చందాలు ఇచ్చినట్టు కాదు కదా, వాళ్ళతో పని చేయించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో ఒక 50 ఏళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్న విధానానికే కదా ఇవాళ. ఇది వీళ్ళతో కాంది 42 సంవత్సరాలు లెగసీ కలిగిన ఈ పార్టీలో క్యాడర్ని ఇప్పుడు చూడు 175 నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తిరగడానికి సమాయత్తం అవుతుంది. దేనికి తిరుగుతున్నాడు ఆయన? ఇప్పుడు ఇలాగే కార్యకర్తలు ఉన్నప్పుడు వాళ్ళతో వచ్చే జుబిలియేషన్కి, వాళ్ళతో పంచుకోవడానికి, అలాంటివి చేయడానికి ఎంతసేపు ఒకటే ఒక చంపుడు. నేను మా మిత్రుడు ఒక అతను ఒక వీడియోలో చూశాను సార్. ఈ 57 నెలల పైచీలక వ్యవధిలో 60 రోజులు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో గడిపి వచ్చాడు ఆ పవన్ కళ్యాణ్. నిరంతరం ప్రజలతో ఉండే ప్రజానాయకుల, అందుకే వాళ్ళు చూడు హైదరాబాద్ నుంచి వచ్చే వలస పక్షుల కింద అభివర్ణించబడుతున్నారు. అవును సార్. బట్ వాట్ ఈస్ దిస్? ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ ఏరాలో ఇవాళ రాబోయే ఎలక్షన్స్కి ఎవరి సమాతం వాళ్ళు ఏ విధంగా అవుతున్నారో, ఎవరు సిద్ధంగా ఉన్నారో ఎలక్షన్స్కి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఎలక్షన్స్కి సమాయత్తం అవుతున్నాయి అన్ని పార్టీలు. ఎలక్షన్స్ వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకటి. అవును సార్. మీరు గమనించారు లేదు? అవును. సో సిద్ధానికి సమాయత్తం అవడానికి చాలా తేడా ఉంది. అంతేగా. సిద్ధపడి ఉన్న నాయకుడు వేసెస్ సమాయత్తం అవుతున్న నాయకుల కింద వీళ్ళిద్దరిని అభివర్ణించండి. అవును. ఎప్పటికీ సమాయత్తం అవుతారు. ఆయన సిద్ధపడి ఉన్నవాడితో మీరు ఏమని కాలేజీ కూడా తీసుకుని చెవుల్లో ఒకళ్ళు రహస్యాలు ఒకళ్ళు చెప్పుకుంటారు, రేపు కాదు ఎల్లుండని. ఆఖరికి నంద్యాల లాంటి సభలోనే నా టికెట్ కూడా నేను అనౌన్స్ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను చంద్రబాబు నాయుడు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఏం చెప్పాలి? అవును. దిస్ ఈస్ క్వైట్ రిడిక్యులస్. ఎందుకంటే ఎంత అనుభవం, ఎంత అపారమైన చాణక్యతనం సంపాదించిన వ్యక్తి ఇంత డొల్లతనంతో ప్రదర్శిస్తుంటే చాలా ఆశ్చర్యపదంగా ఉంది. నిన్న ఇప్పుడు ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ హార్డ్ యూ నీడ్ టు పుల్ యువర్ సాక్స్. సార్. ఇప్పుడు మనకి ఏదైనా ఫులేని షర్ట్ వేసుకుంటాం, ఏదైనా పని చేయాలంటే చేయి మడత పెట్టుకోవాలా? అంతే సార్. అవును. చేయి మడత పెట్టుకుంటే దాని అర్థం ఏంటి? నేను సమాయత్తం అవుతున్నాను, సిద్ధంగా. సమాయత్తం మనం సిద్ధం అయిపోయాం. సిద్ధమైనప్పుడు మీరు హ్యాండ్ నీడ్స్ టు బి ఫోల్డెడ్. అంటే పని చేసేవాడు చేయి ఫోల్డ్ చేసుకుని పని చేస్తాడు. అందుకని ఇక్కడ దాకా కఫ్లింగ్లు పెట్టుకున్నవాడు పని చేయడు కదా, సూటు బూట్ వేసుకున్నాడు పని చేయడు కదా. కార్యకర్త అన్నవాడు పార్టీ కోసం కష్టపడేవాడు. వాడు మనం ఇంకొక చేతులు మడత పెట్టుకుని మనం పని చేయాలి సోదరా అన్న ప్రాస్పెక్టులో ఒక నాయకుడు ఒక చేతావని ఇస్తున్నాడు, వాళ్ళ గణాన్ని తయారు చేసుకుంటాడు. వీళ్ళు మీరు చేతులు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం. సినిమా ఎత్తుకుపోయిన తర్వాత ఆ పాట పెడితే సినిమా హిట్ అవుతుందన్న అపోహలో ఆ కుర్చీ మడత పెట్టని ఆ పాటలు పెట్టారు. అయినా సినిమా ఏమైంది? మొత్తం మడత పెట్టిపోయింది. అలా ఆ డైలాగ్ యాప్ట్గా ఉందని మీరు వాడినా పనిచేసేవాడికిను మీరు కుర్చీలు మడత పెట్టి తన్నే వాళ్ళకి చాలా తేడా ఉంది. తండ్రి కొడుకులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ భావావేశానికి గురే ప్రతి నిమిషం తంతం పొడుస్తాం, బట్టలు తీసి పరిగెట్టిస్తాం, ఇవే మాట్లాడుతున్నారు. సో దీనికి వెసెస్ ఆయన సిద్ధమైంది ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణకి తన గణంతో, అంటే తన నమ్ముకున్న కార్యకర్తలతో, తన నమ్ముకున్న నాయకులతో పనిని బేరీజ్ వేస్తూ సరిగ్గా పనిచేసిన నాయకుడు వెసెస్ పని చేయని నాయకుడిని పక్క తప్పించి పనిచేసే నాయకుడితో ముందుకెళ్ళడానికి సిద్ధపడిన ఆ నాయకుడు వెసెస్ వీళ్ళు కుర్చీలు మడత పెట్టుకుని వాళ్ళు తన్నే కార్యక్రమానికి తెరలేపుకుంటుంటే
ప్రజాస్వామ్యంలో తన్నుకోవడాలు పొడుచుకోవడాలు ఉండవు. ప్రజల హృదయాలు గెలవడమే. అంతే. ఎప్పుడైతే ప్రజల హృదయాలు గెలిచే కార్యక్రమానికి తెరలేపబడుతుందో ఉమ్. దానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. వీళ్ళేమో కుర్చీలు మడత పెట్టుకుని దాని వెనకాల తిరగడానికి సిద్ధపడుతున్నారు. ఉమ్. అందుకే విధ్వంసం అలాంటి పదాలే మీకు దొరుకుతున్నాయి. ఎస్ సార్. అవతలని వేలెత్తి చూపించే కార్యక్రమంలో వారు చేసిన విధ్వంసం అన్న దగ్గర మీ భావజాలంలో ఉన్న విధ్వంసాన్ని బయటికి తీసి చెప్తున్నారు. ఉమ్. సో దాని పర్యవసనాలు ప్రజాస్వామ్యంలో పరిరక్షణక మీరు భక్షించబడ్డానిక అన్నది చూసుకున్నాను. అందుకని నేటి వాలంటీర్లే భావి లీడర్లు అనేటువంటి సందేశం కూడా ఒకటి ఇచ్చేశారు. అంటే వాలంటీర్ని రాబోయే కాలంలో లీడర్లుగా తయారు చేయడానికే సందేశం అనుకోవాలి సార్. ఆబ్వియస్గా అండి. నందిగం సురేష్ లెట్టడికి ఎక్కడి నుంచి వచ్చింది టికెట్? అంతే కదా. నిన్న కాక మొన్న ఒక రాయలసీమలో ఒకరికి టికెట్ అనౌన్స్ చేశారు. అవును. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలా పూర్ ఫ్యామిలీ, ఎమ్మెల్యే ఇప్పుడు క్యాండిడేట్. మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ప్రజానాయకులు అన్న వాళ్ళు వేరేస్లో వస్తారు. ఒకడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, ఎస్ సార్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. ఈ ఆనాటి తెలుగుదేశం ఆయనలో కూడా రామారావు గారు ఏ విధంగా పిక్ చేశారండి లీడర్స్ని? ఎస్ సార్. సేవా తత్పరత, ప్రజల్లో నిరంతరం ఉన్న వాళ్ళని అలా ఐడెంటిఫైడ్ క్యారెక్టర్స్. ఎర్రనాయుడు గారు కానీ, అవును. కోటేశ్వర శివప్రసాద్ రావు గారు కానీ, ఇలాంటి మహానుభావులు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అవును. రామారావు గారు పిక్లు అవన్నీ. ఎందుకంటే దోస్ పీపుల్ విత్ దర్ కమిట్మెంట్స్. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా ఎలా పనిచేశారో కూడా చూసాము. అంతే. వాళ్ళ కమిట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆయనలో పార్టీ పరిరక్షించబడిన విధానం చూసుకున్నాను. ఎస్ సార్. సో దీస్ ఆర్ మై క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ అనేది ఎలా ఉంటాయంటే నిరంతరం ప్రజల్లో ఉండేదానికి. పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఏంటి డబ్బులు లేని రాజకీయాలు చేయాలి, డబ్బులు లేవు నా దగ్గర లబోదిబం అంటున్నాడు. కానీ డబ్బులు లేని నాయకుడిని అక్కడ తయారు చేసి చూపిస్తున్నాడు ఆయన. ఎస్ సార్. తను నమ్మిన కార్యకర్తలకి సముచిత స్థానం ఇవ్వడంలో ఎన్ని అడుగులు ముందుకెళ్తున్నాడనే ప్రశ్న. ఎస్ సార్. 10 అడుగులు ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎప్పుడూ అందుకోలేక ఏదైనా తాడు దొరుకుతుందా ముందు తాడేసి కాలబంధం వేసి లాగుదాం అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు కదా. ప్రజల మనసులు గెలుచుకోవడానికి నువ్వేం చేస్తున్నావు ఉన్నదే ప్రజలు ఎదుర్కొంటున్నదే విషయం. ఎస్ సార్. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా నేను చెప్తుంది ఇక్కడ కరెక్ట్ అవుతుందా లేదా, నేను చెప్తుంది ఇది జరిగిందా లేదా, ఇదే కదా ప్రజలకు తెలుసుకోవాల్సింది. ఒక 5 సంవత్సరాలు ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి అవకాశం వస్తుంది. వాళ్ళు ఒక నాయకుడిని సీఎల్పీ లీడర్ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారు. ఆ నాయకుడి యొక్క పరిపాలన కొలమానం నెక్స్ట్ ఎలక్షన్స్ కి బేరీజ్ వేయబడుతుంది ప్రజల రూపంలో, అది ఓటు రూపంలో. దాని అర్థం ఏంటి? మీకు ఆల్రెడీ ప్రజలు మడత పెట్టేశారు. కుర్చీ మడత పెట్టి మీరు 23 ఇచ్చి కూర్చోండి బాబు మీ వల్ల కాదని చెప్పారు. కానీ వీళ్ళు ప్రజలు కుర్చీ మడత పెడితే ప్రజలే మళ్ళీ కుర్చీ మడత పెట్టడానికి వెళ్తున్నారంటే ప్రజాస్వామ్య యుద్ధంకి వెళ్తున్నారా, కుర్చీని మడత పెట్టి ఏం చేయడానికి వెళ్తున్నారో చూసుకోమండి. ప్రజలు ఏం చేశారంటే ఇంకా కుర్చీలో కూర్చోడానికి మీకు అర్హత లేదని కుర్చీ మడత పెట్టారు. వీళ్ళు మళ్ళీ కుర్చీలు ఫోల్డింగ్ కుర్చీలు కాబట్టి మేము తీసుకుని వచ్చి కూర్చోగలమని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజంగా కుర్చీలో కూర్చోగలరా లేదా అన్నది ప్రజలు వేరే చేస్తారు. అర్హత, నాణ్యత, పరిపక్వత, పనితనం ఇవే ప్రజలకు గ్రహించేది. ఆ పనితనానికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న యాడ్ స్టిక్తో మడత పెట్టేశారు కుర్చీలు. కూర్చోండి ఇంట్లో మంచం మీద రిలాక్స్ అవ్వాల్సిన టైం అని చెప్పేశారు. మళ్ళీ కుర్చీలు పట్టుకొని వస్తే ఎవరు మడత పెడతారో ప్రజలే చెప్తారు. అందుకని ఇంకేం ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే అధికార ప్రతినిధులు కావచ్చు, 25-30 సంవత్సరాల అధికారంలో ఉండటానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ 5 ఏళ్ళు చూడండి, నెక్స్ట్ 25 ఏళ్ళకి మేము ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేటువంటి కామెంట్ చేశారు. కానీ నిన్న ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 10-15 ఏళ్ళు మనమే ఉంటే ఇంకా రాష్ట్రం ఎలా ఉండబోతుంది అనేటువంటి కామెంట్ చేశారు. ఇప్పుడు రెక్కాడితేనే కానీ డొక్కాడని ప్రజలకి సార్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న హుదూతులి తుఫాన్ల తదనంతర పరిణామాల్లో కాలు చేయకూడదు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆంధ్రావనికి సార్ నిజంగానే ఒక సువర్ణావకాశం కల్పించబడింది ఒక ప్రభుత్వ మార్పుతో. అలాంటి కష్టాల నుంచి ఒక అడుగు ముందుకేస్తామని నవరత్నాలతో 10 రూపాయలు ఇస్తాడు ప్రజలకు అన్న దగ్గర. మళ్ళీ భగవంతుడు ఒక అగ్ని పరీక్ష పెట్టాడు ఆంధ్ర రాష్ట్రానికి. 2 ఏళ్ల పాటు కరోనా పాండమిక్ అయినా సరే ఇప్పుడు చూడు, కన్న తండ్రి ముఖ్యమంత్రి స్థానం కన్న తండ్రి స్థానం అంటారు. ఎందుకంటే ఆయన ఏవో తిప్పలు పెడతాడు కానీ ఇంట్లో వాళ్ళందరినీ పట్టి అన్నం పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంతోపాటు ఆయనకున్న అందరితోనూ పని చేయించగలిగాడు. వాలంటీర్ వ్యవస్థే కదండి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అక్కడికి వచ్చి నిలబడింది. అంతే కదా. వాళ్ళ ఆరోగ్య వ్యవస్థ తురుగా పరిరక్షించిన విధానంలో కానీ ఏదైనా సరే అబిలిటీ ఆఫ్ అ పర్సన్ ఐడెంటిఫైడ్ విత్ హిజ్ ఓన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటంటే ప్రజారంజక పాలన. ఆ ప్రజారంజక పాలనకి నేను ఒక్కడే ప్రజలకి పరిపాలించడానికి ముఖ్యమంత్రి సీట్ ఇవ్వలేదు. మీరు ఎంత కష్టపడి మా క్యాడర్ని కార్యకర్తల్ని అందరినీ నమ్ము మీరు నాకు ఓటేశారో అదే క్యాడర్ని కార్యకర్తల్ని ప్రతి నిరంతరం ప్రజల్లో నుంచి. కార్యకర్త అన్నవాడు పార్టీకి ఎలాంటి పట్టుగోమలాంటి వాడు. ఆ కార్యకర్త యొక్క పనితనాన్ని నిరంతరం 5 సంవత్సరాల పాటు టెస్టింగ్ మాడ్యూల్లా ప్రతి ఇంటికి పరిచయం చేసి చూపించండి. ఇది మా పార్టీ పనితనం. అదే జగన్మోహన్ రెడ్డి గారి కొలమానం.
ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే రెసిప్రోకేట్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ప్రజలు ఇది గ్రహించారు, ఇది అవునా కాదో వాళ్ళకే తెలుసు. ఎస్ సార్. దానికి ఆయన అడుగుతున్న ఆయన పెట్టుకున్న పరీక్ష ఏంటంటే నీకు నేను చేసిన సేవ నచ్చితే, మా సేవ అంటే ఈ కార్యకర్తల త్రూగా ఎస్ చేయండి, సార్. ప్లీజ్ రెసిప్రోకేట్ మీ, అంటే ఓటు రూపంలో వేయండి, లేదంటే మీకేం కావాలో నా దగ్గర ఇంతకన్నా లేదు అన్న కోణంలోనే ఆయన అన్నాడు. అర్థమైందా? Yes, sir. మీరు అన్నట్టు 20 సంవత్సరాల లాంగ్ ప్రాస్పెక్టివ్లో ప్రజాస్వామ్యంలో ప్రజలతో ప్రతినిత్యం ఉన్న నాయకుల్ని మనం ఈరోజు దాకా చూడలేదు. అవును. నిరంతరం ఇప్పుడు తెలుగుదేశంలో రామారెడ్డి గారి లాగా అదే పని నేను ప్రాక్టికల్గా అందరితో చేసి చూపించాడు. అవును సార్. తను నమ్ముకున్న వాళ్ళు అన్న వాళ్ళ కార్యకర్తలు అవనండి, నాయకులు అవనండి, నిరంతరం నాయకులు కూడా 9 నెలల పైచిలక అవును గడప గడపకి కార్యక్రమాలు ఉంచాడు. అవును. ఓవరాల్గా ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రజల వద్దకు పరిపాలించడానికి వచ్చాడా లేదా, ప్రజాస్వామ్య విలువల్ని ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజలతో ఈ ప్రభుత్వం ఉందా లేదా అన్నదానికి నిలువు ఎత్తు కొలమానంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన చూపించింది. ఎప్పుడో ముఖ్యమంత్రి ఒకసారి వచ్చి ముఖం చూపించాడు, పెద్దానికి ముఖ్యమంత్రి వస్తాడని ఎదురు చూపుల కన్నా ముఖ్యమంత్రి అన్నవాడు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే కూడా నీకు స్థానికంగా అంతే పవర్ఫుల్, వాడిని ప్రజల్లో నుంచాడు. ఆయన వెనకాల ఉన్న కార్యకర్తల్ని నిరంతరం ప్రజల్లో నుంచి ఇంకేం కావాలి అంతకన్నా అంతే కదా. తర్వాత ఏ వ్యవస్థ త్రూగా మనం ఈరోజు లంచాలకి పని అవ్వట్లేదు, లేకపోతే స్కూల్లో పిల్లలకి సరిగ్గా ఏది లేదు, వసతులు లేవు అన్న దానికి ఏవైతే ప్రాథమిక అవసరాలు ఉన్నాయో ప్రాథమిక అవసరాలన్నిటికీ ప్రభుత్వం ఏం చేయాలో అది చేసి నిలబడింది. అదే ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిన 5 సంవత్సరాలు. మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉందో లేదో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. ఎంత నవరత్నాల ద్వారా కావచ్చు, సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు, నాడు నేడు స్కూల్స్ ద్వారా కావచ్చు, ఇప్పటి వరకు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చూడనటువంటి అభివృద్ధి అంతా రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక పక్క ఈ ప్రభుత్వంలో విధ్వంసమే జరిగిపోతుంది, ఇంకేం లేదనేటువంటి దాంతో విధ్వంసం ఒక బుక్ వేసి దానికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆ విధ్వంసం దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్న విధ్వంసకరమైనటువంటి మాటలను ఎదిగి చూడాలంట. నేను అదే చెప్తున్నానండి, వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వీళ్ళు విధ్వంసకారులకి కుర్చీలు మడతపెట్టి ఇంట్లో కూర్చోండి అని చెప్పారు. వీళ్ళు మళ్ళీ కుర్చీలు మడతపెట్టి ఏం చేయడానికి వస్తున్నారు, ఆ సినిమా పాటలాగా వస్తున్నారు. అంచేత ప్రజలు ఆల్రెడీ చాలా క్లారిటీతో ఉన్నారు. గాంధీజీ కన్న కళల స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం, అది ఆచరించి చూపిస్తే ఎక్కడ తట్టుకు. పటేల్ పట్టువారి వ్యవస్థని ఆనాటి రామారావు గారు నిర్మూలించిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వచ్చిన పాలన అని ఆయన అభివర్ణించినప్పుడు తదనంతరం రాజశేఖర రెడ్డి గారు రచ్చబండి అన్నారు ఈయన. అందుకనే మీకు ఇప్పుడైతే జన్మభూమి కమిటీలు ఇవన్నీ పేరుకు మాత్రమే ఉండి వాటి వల్లే ప్రజలకు అన్యాయం జరిగింది, వీళ్ళ వల్లే మనం అన్న దగ్గర ట్రాన్స్పరెన్సీ ఎవరి దగ్గర ఉంది? అవును సార్. ఇవాళ వీళ్ళు పెన్షన్ అందలేదని ఎవరైనా చెప్పగలరా? రేషన్ అందలేదని చెప్పగలరా? అమ్మఒడి రాలేదని చెప్పగలరా? నాడు నేడు స్కూల్కి వెళ్ళి పిల్లలు చదువుకోవట్లేదని చెప్పగలరా? విద్యా ప్రమాణాలు పెరిగాయని చెప్పలేరా? రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్ వస్తుందని చెప్పుకోలే గర్వకారమైన పరిస్థితులు క్రియేట్ చేస్తుంటే ప్రభుత్వానికి ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో తెలిసిన ప్రభుత్వం ఇది. ప్రజలు ఇది మాకు కావాలని అడగకమునిపై ప్రజలకు ఇస్తున్న విషయం గ్రహిస్తే ఏమవుతుంది? అదే జరగబోయింది. కానీ పవన్ కళ్యాణ్ కామెంట్లు కూడా భయపడుతున్నాడా లేదంటే తగ్గి మాట్లాడుతున్నాడా అనుకోవచ్చు అంటారా అసలు ఆ విషయంలో? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవకాశవాద రాజకీయాలు కండి, అతనికి ఒరిజినల్గా వెన్నుముక లేని నాయకుడు. వాళ్ళు కేవలం వాళ్ళ కుల సమీకరణాలు, వాళ్ళు ఏదో ఒక ఐకాన్ పర్సనాలిటీని ఐడెంటిఫై చేసుకుంటారు కాబట్టి వాళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి మాత్రం, అంతకు మించి ఇంకేం లేదు. అతనికి మీకు 3 విషయాలు సార్. అతను లైమ్ లైట్లో ఉండాలి, అతని చుట్టూ రాజకీయాన్ని నడిపిస్తున్న భ్రమలో ఉండాలి. అందుకే చూడండి ఆయన నోటప్పుడు వచ్చే ప్రవచనాలలో ఉంటాయి, కుమారస్వామి లాగా నన్ను ఎందుకు గెలిపించుంటే బాగుంది కదా. ఈ వాంట్స్ టు మేక్ ఎ కింగ్ మేకర్ సిచ్యువేషన్. కానీ కింగ్ మేకర్కి ఎలాంటి శ్రమ ఉంటుందో తెలియదు. షార్ట్ కట్ మెథడ్సే ఉంటాయి అతని దగ్గర. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్లో పాలిటిక్స్ ఎట్లా లీడ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ఏమి ఉండదు. కుమారస్వామిలాగా 20-30 గెలిపించేస్తే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి, సీట్లో కూర్చోడానికి ఎలాంటి ఆల్టర్నేటివ్ మెకానిజం, అలాంటి షార్ట్ కట్ ఆలోచనలు ఉంటాయి. ఎలాగోలా నాకు అధికారం కట్టబెట్టండి, నన్ను ఒక్కడిని లోపటేసేయండి, వాళ్ళకి అనవసరం ఉంటుంది, మీ అనవసరంతో నా కాలక్షేపం నేను చేసుకుంటాను, నేను సేపు మా అన్నకు చూపించాలి, నీకు చేత కాలేదు, నాకు చేతనైంది, ఇలాంటివన్నీ ఆలోచనలు ఉంటాడు. అవన్నీ ప్రజలు ఎప్పుడూ గ్రహించారు. చిరంజీవి గారితోనే ఆ ప్రోడక్ట్ ఎక్స్పైర్, యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఫర్ a valid product for politics, is an expired product అని పక్కన పడేసారు. దీనికి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ రాపాక్ గారిని తప్ప మిగిలిన వాళ్ళని కనికరించలేక క్షమించలేదు. ఈయనే ఒక పార్టీ పెట్టి ఈయనే నాయకుడు ఉన్న దగ్గర ఇతనికే కన్సిడరేషన్ లేనప్పుడు ఏ ప్రాతిపదిక మీద రాజకీయాలు చేయడానికి వస్తారో ఒకసారి ఆలోచించుకోమనండి. ఒకసారి ఆలోచించుకోమనండి. అంతకన్నా ఇంకెళ్తారు. రీసెంట్గా రిలీజ్ అయిన యాత్ర 2 మూవీ చూసాను సార్. నిన్న రాజధాని ఫైల్స్ అని ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. ఏంది అసలు రెండింటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? అసలు
నేను సినిమాలు చూడండి సార్, ఎవడో మీలాటోడు బలవంతాన్ని పట్టుకెళ్తే ఆ సినిమాకి వెళ్ళి చూడవలసి వచ్చింది. ఉమ్. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, ప్రజలకి దగ్గర విషయాలు ఏదో పరిచయం చేద్దాం అనుకుంటుంటారు. సార్ వీళ్ళ ప్రయత్నాలు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రాజధాని ఫైల్స్లో యాత్ర టూర్లుగా నిజమైన సన్నివేశాలు ఏమైనా ఉంటే ఉమ్. ఆకర్షించబడుతుంది ప్రజలకి. ఉమ్. లేనప్పుడు ఎవరేం చేయలేదు దానికి. ఓకే. ప్రజలకి విషయం తెలియజెప్పే కార్యక్రమంలో వాస్తవ సంఘటనల ఆధారంగా వాస్తవ యథార్థ గాథలను తీసే ఉదంతాలు ఉన్నప్పుడు ప్రజలకు అవన్నీ తెలుసు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్ అని. అవును. దానికి అనుగుణంగానే ఉంటుంది. ఉమ్. కానీ యాత్ర 2 చూస్తే అది వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా తీసినట్టుగానే అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేయడం కావచ్చు, ఆయన ఏ విధంగా కష్టాలు పడ్డారు సోనియా గాంధీ ద్వారా, ఆ ఫ్యామిలీ ఏ విధంగా కష్టాలు అనుభవించింది. కానీ యాత్ర 2లో రాజధాని ఫైల్స్ అన్నారు. రాజధాని ఫైల్స్ అక్కడ జరిగినటువంటి సంఘటనలు కాకుండా అసలు అక్కడ భూములు ఉన్న వాళ్ళు ఎవరే ఉన్నాయి, ఎవరెవరికి ఏముందని ఇవన్నీ లేకుండా అది ఒక సినిమాటిక్గానే అది వచ్చినట్టు అనిపిస్తుంది తప్ప వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ సినిమా చూడలేదండి. ఉమ్. రెండోది ఏంటంటే దాని మీద ఇప్పుడు నేను విశ్లేషించలేను. ఫస్ట్ నా దగ్గర అసలు నేను సినిమా విశ్లేషకుడు కాదు. నేను సినిమాలు అంటే నాకు చాలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ యాత్ర చెప్పాను కదా, ఒక ఆబ్లిగేషన్తో వెళ్ళవలసి వచ్చింది. చూశాను. ఎస్ సార్. చూసిన తర్వాత మీలాంటి వాళ్ళు కెమెరాలు పెట్టారు, తప్పక నేను చెప్పాల్సి వస్తుంది. అందులో కూడా నేను ఐడెంటిఫై చేసింది వెరీ క్లియర్. ఉమ్. సోనియా గాంధీ అలా చెప్పుడు మాటలేని పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమంలో బస్మాసులు వస్తే నెత్తి మీద వేసుకుందని చెప్పాను. అందుకని ఇంకేం. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.